మీరు గనక ఈ పని చేశారంటే మీ బ్యాటరీని మీరు మర్చిపోవాల్సిందే. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. ఎలక్ట్రిక్ వెహికల్ వాడే ప్రతి ఒక్కరూ బ్యాటరీని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద చాలా మంది వాళ్ళకు తెలియకుండా చేస్తున్న చిన్న పొరపాటు వల్ల వాళ్ళ బ్యాటరీ లైఫ్ వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. మీకు చిన్న సలహా చెప్తానండి. మనము ఒక రోజు ఫుల్ ఛార్జ్ చేసాం, నెక్స్ట్ డే మార్నింగ్ గట్టిగా అంటే ఒక 5 నుంచి 10 కిలోమీటర్ డ్రైవ్ చేసాం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే కంప్లీట్ గా నైట్ మొత్తం పెట్టి వదిలేస్తారు. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ అనేది సైకిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఎన్నిసార్లు ఛార్జ్ చేస్తున్నాం, బ్యాటరీ అయినా సరే, స్విచ్ అయినా సరే, లైట్ అయినా సరే, ఏదైనా కూడా అన్ని సైకిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే మనం ఒకసారి ఛార్జ్ పెట్టి తీసినాము అంటే ఒకసారి మనం బ్యాటరీ వాడేసినట్లే. అది మీరు పూర్తిగా బ్యాటరీ వాడుతున్నారా, 5 కిలోమీటర్లకే ఛార్జ్ చేస్తున్నారా అనేది అది మీరే ఆలోచన చేసుకోండి. అదే గనక మనం ఒక 80% ఛార్జింగ్ అయిపోయింది, అప్పుడు మీరు పెట్టి వదిలేయండి, బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, సార్ మా ఫ్రెండ్కి ఏమో చాలా ఇయర్స్ వచ్చింది, నాకేం సార్ త్వరగా పోయింది అంటూ ఉంటారు. మెయిన్ రీజన్ ఇది. రెండవది, మనం ఛార్జ్ చేసి ఉంటాం, తీయంగానే బయటకు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ ఆల్రెడీ వేడి మీద ఉంటుంది. తీసి రన్ చేయంగానే మళ్ళీ మనకు ఎనర్జీ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ బ్యాటరీ అనేది వేడి అవుతూ ఉంటుంది. మూడవది, ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే బయటకు వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ బ్యాటరీ వేడి మీద ఉంటాయి, మళ్ళీ మనం దానికి ఒక వేడిని ఇస్తున్నాం. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే స్లోగా ఏమవుతుందంటే బ్యాటరీ లైఫ్ అనేది కోల్పోవడం జరుగుతూ వస్తుంది. సో ఈ 3 విషయాల్లో మీరు జాగ్రత్త పాటిస్తే వద్దన్న మీ బ్యాటరీ లైఫ్ వస్తాయండి.